దేవుని బిడ్డలని మీ అందరికీ నా నమస్కారములు. నిన్న 10 తలాంతుల గురించి చెప్పాను కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి. ఒక ధనవంతుడు ఆయన దగ్గర ఉన్న ధనాన్ని వాళ్ళ ఇంట్లో పనిచేసే పని వారికి ఇవ్వటానికి వారు ఎట్లా ఉంటారో తెలుసుకోవటానికి ఒక ఆయనకి 5 తలాంతులు యజమాని ఇంట్లో దాచుకున్న డబ్బు ఆ పని వారికి 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఆ ముగ్గురికి ఇచ్చాడు. ఇంట్లో పనిచేసేవాళ్ళు నమ్మకస్తులుగా ఉంటారని ఇస్తే ఊరెళ్ళి కొన్ని దినాల తర్వాత యజమాని వచ్చి 5 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేసావని అడిగాడు. అయ్యాడు, నేను 5 తలాంతులు సిద్ధపరిచి ఉంచాను, మీరు వస్తారని 10 తలాంతులు మీ కొరకు ఉంచాను అని సంతోషంగా ఇస్తాడు. 2 తలాంతులు వాడు కూడా 2 తలాంతులు సిద్ధపరిచి ఆ యజమానికి ఇచ్చినప్పుడు బలా నమ్మకమైన వీళ్ళు చురుకైన వాడు అనమాట. బలా నమ్మకమైన మంచి దాసులు అని వారు భుజం తట్టి, మీరు నా దగ్గరునండి, మీరు నా దానిలో మీకు ఇస్తాను, పనివారుగా కొన్ని పని భారం ఇస్తాను, మీరు నాతో ఉన్న ఇద్దరికి చెప్పాడు. 3వ వాడిని నువ్వేం చేసావు నాయన అని అడిగితే 1 తలాంతు ఆయన ఎడమలు తెచ్చి భూమి తవ్వి 1 తలాంతు తీసుకొచ్చి ఆయనకి ఇస్తాడు. అయ్యా, నువ్వు ఇటువంటి వాడివి, నువ్వు మంచివాడు కాదని నాకు తెలుసు, నువ్వు అడుగుతావని నేను దాచి ఉంచానని ఆ 1 తలాంతు తవ్వి తీసుకొచ్చి ఆయనకి ఇస్తాడు. అప్పుడు ఆయన చూసి చెడ్డదాసుడా అంటే వాడు సోమరాడు అనమాట, ఏం పని చేయలేడు. చెడ్డదాసుడా, నీకు ఏం పని ఇప్పించని ఆయనకి ఆ 1 తలాంతు ఇచ్చేసి వెళ్ళిపోమన్నాడు. పని ఇవ్వకుండా పంపించేశాడు. ఈ 5, 2 తలాంతులు వచ్చినాడు చురుకైన పనిచేశారు కనుక వాళ్ళ నమ్మకం మంచి దాసులు అని వాళ్ళ ఇంట్లో పనివారు పని ఇప్పించి వారిని సంతోషపెట్టు. ఆ 10 తలాంతులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సంతోషపెట్టు. వాళ్ళు చాలా సంతోషించారు. ఈ 3 వాడు 1 తలాంతు వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో ఇమ్మని అధికారులు చెప్పారు. చెప్పి వీళ్ళు జాగ్రత్త పడతారని, చాలా మంచి దాసులు అని చెప్పి వాళ్ళని పొగలు వాళ్ళ భుజం మీద చేయవేసి వాళ్ళ ఇంటిలో నమ్మకస్తులుగా వాళ్ళ పనివారి మీద నమ్మకంగా ఉంచాడు. ఎందుకంటే వాళ్ళు చురుకైన వాళ్ళు నమ్మకస్తులు కనుక వాళ్ళని నమ్మి ఆ ధనాన్ని వాడికి ఇచ్చేసి వాళ్ళు నమ్మకస్తులుగా పనిచేసుకోమని వారిని ఆశీర్వదించి వారు కూడా పంపించారు. కనుక మనం ఖాళీ సమయంలో మీరు మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం చదువుకోండి. తలాంతుల గురించి, తలాంతులు వాడు ఏం చేశాడని ధనవంతుడు. మనం కూడా మన వీళ్ళ దగ్గర ఉండక్కడ ప్రార్థన చేసుకుంటూ, తలాంతులు అంటే బహుమానాలే. ఎవరు దేవుడు తెలియకుండా ఉన్నారో వాళ్ళని గుడికి తీసుకెళ్ళటం, వాళ్ళకి మంచి చేయటం, వాళ్ళకి బట్టలు ఇవ్వటం, భోజనం లేకపోతే భోజనం పెట్టడం, అలా మంచి పనులు చేస్తే మంచి వాళ్ళు అనిపించుకుందాం. నేను కూడా ప్రార్థన చేస్తా, మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయమని ఈ వాక్యం ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం కలిగినాడు.